హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ శ్రీనివాస్, ఆర్థోపెడిక్ సర్జన్, జేఎస్ హాస్పిటల్, వనస్థలిపురం, హైదరాబాద్. రైట్, ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే నెక్ పెయిన్. బట్ నెక్ పెయిన్ సాధారణంగా మనము ఈ రోజుల్లో చాలా ఎక్కువైంది. బట్ ఈ నెక్ పెయిన్ ఎవరిలో ఎక్కువ ఉంటుంది అంటే మెయిన్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉండే వాళ్ళకు, ప్లస్ ఎక్కువ స్టాటిక్గా అలాగే కూర్చొని వర్క్ చేసే వాళ్ళకు, అలాగే ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళకు, ఎక్కువ లేబర్ వర్క్ చేసుకుంటూ మన వెయిట్ మోసే వాళ్ళకు, వీళ్ళకు బాగా ఎక్కువైపోయినాయి. నేను చూసే ఓపీడీలో ఈ రోజుల్లో వచ్చే పేషెంట్స్కి నెక్ పెయిన్ అనేది చాలామందికి ఎక్కువైంది. బట్ ఈ ఎందుకు ఎక్కువైంది అనేది దీన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎక్సర్సైజెస్ మనం ఇంట్లోనే చేసుకోగలిగితే ఈ నెక్ పెయిన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. అలాంటి ఎక్సర్సైజ్ నేను ఇవాళ చెప్తున్నాను మీకు. రైట్, ఒకటి మనము యాక్టివ్ ఎక్సర్సైజెస్ అంటాము. ఈ యాక్టివ్ ఎక్సర్సైజెస్ అంటే మనం ఎటువంటి ప్యాసివ్లీ కాకుండా యాక్టివ్గా మన నెక్తోనే మనం చేసే ఎక్సర్సైజెస్. జస్ట్ దీంట్లో మనం 4 రకాల మూమెంట్స్ ఉంటుంది. ఒకటి ఈ ఫ్లెక్షన్ మూమెంట్, ఎక్స్టెన్షన్ మూమెంట్, అట్లాగే సైడ్ బెండింగ్ సేమ్, అలాగే రైట్ బెండింగ్ ఉంటుంది. ఈ బెండింగ్ ఎక్సర్సైజెస్ మనము సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది. ఒకటి, మన ఈ చిన్ ఉండేది ఇక్కడ మన చెస్ట్కి ఆనేటట్టుగా చూసుకొని, అట్లాగే 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ మళ్ళీ రిలాక్స్. అట్లాగే 1 to 10 5 సెకండ్స్ రిలాక్స్. అట్లాగే స్ట్రైట్గా ఉండాలి, నెక్ స్ట్రైట్గా ఉండాలి, మనం కూడా బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఓన్లీ ఫ్లెక్షన్ ఎట్ ఈ నెక్ దగ్గరే ఉండాలి. ఇప్పుడు ఎక్స్టెన్షన్ స్ట్రైట్గా ఉండాలి, మళ్ళీ ఎక్స్టెన్షన్ బ్యాక్, అంటే మనం ఆల్మోస్ట్ పైన ఫ్లోర్కి చూసేటట్టుగా చూడాలి. అప్ 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ 5 సెకండ్స్ రిలాక్స్, మళ్ళీ 10 సెకండ్స్ ఎక్స్టెన్షన్ చేసి పైన ఫ్లోర్కి చూడడానికి ప్రయత్నం చేయాలి. అలాగే 1 to 10 మళ్ళీ 5 సెకండ్స్ రిలాక్స్. ఇప్పుడు రైట్ సైడ్ జస్ట్ మన ఈ చెవు ఏదైతే ఉందో అది షోల్డర్కి టచ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. మన బాడీ స్ట్రైట్ ఉండాలి, అలాగే హెడ్ కూడా స్ట్రైటే ఉండాలి. ఓన్లీ సైడ్ బెండింగ్ మాత్రమే అవ్వాలి. జస్ట్ అది 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ రిలాక్స్, మళ్ళీ 10 సెకండ్స్ సైడ్ బెండింగ్. ఎంత వస్తే అంత, అలా అనేసి బాగా ఇబ్బంది పడకూడదు. ఎంత రాగలిగితే అంత చేయండి, సరిపోతుంది, కష్టపడాల్సిన అవసరం లేదు. 1 to 10 5 రిలాక్స్. ఇప్పుడు సేమ్ లెఫ్ట్ సైడ్ ఇలాగే 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ 5 సెకండ్స్ రిలాక్స్, మళ్ళీ సేమ్. రైట్, ఇవి ఈ 4 అంటే ఫ్లెక్షన్ ఒకటి, ఎక్స్టెన్షన్ ఒకటి, రైట్ బెండింగ్, లెఫ్ట్ బెండింగ్, ఇవి 4 అందరూ చేయవచ్చు. కానీ ఇంకొకటి ఇక్కడ రొటేషన్ కూడా అవుతుంది. మన నెక్ అనేది రొటేట్ అవుతుంది, కానీ రొటేట్ అయ్యేది అందరూ చేయడమా కాదా అనేది మనం చూసుకోవాలి. ఒకటి, ఎక్కడ సివియర్ పెయిన్ ఉంది చాలామందికి, లేదంటే డిస్క్ ప్రాబ్లం ఉంది, ఏజ్ అయిపోయి యాంకైలోసిస్ అయింది, అలాంటి వాళ్ళు రొటేషన్ మూమెంట్స్ అనేది చేయకూడదు. ఇలాంటి వాళ్ళు రొటేషన్ చేస్తే ఇంకా పెయిన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అందరూ రొటేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ లెస్ దాన్ 30 ఇయర్స్, అలాగే డిస్క్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ లేదు అనుకున్నప్పుడు రొటేషన్ కూడా చేయవచ్చు మనము. జస్ట్ ఫస్ట్ రైట్ సైడ్ నుండి జస్ట్ రొటేషన్, ఇది మళ్ళీ దీనికి ఆపోజిట్ కూడా రొటేషన్స్ అనేవి చేయవచ్చు. ఇవి కూడా కనీసం ఒక 10 అట్లా 3 times 30 times రొటేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి యాక్టివ్ మూమెంట్స్ అంటాము. అంటే ఎటువంటి మనం ప్రెజర్ పెట్టకుండా మన నెక్ని రొటేట్ చేయడము, అలాగే సైడ్ బెండింగ్, ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ చేయడము, ఇవి ఇవాళ మనం తెలుసుకున్న నెక్ ఎక్సర్సైజెస్ అంటాము. ఓకే, బట్ అందరూ చేసే ఎక్సర్సైజ్ సింపుల్ చేయవచ్చు, కానీ ఏమైనా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, అలాగే బాగా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రం రొటేషన్స్ మాత్రం చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, థ్యాంక్ యూ వ్యూవర్స్. అలాగే ఏమైనా మీకు దీంట్లో సందేహాలున్నా, డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో
పోస్ట్ చేయండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఆన్సర్ ఇస్తాను మీకు.